ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళి అర్పిస్తోంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన స్మారక చిహ్నాన్ని నిర్మిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ద్వీపాకృతిలో ఈ అమరజ్యోతి నిర్మాణం జరుగుతోంది. సాగర తీరానికి ఓ మణిహారంగా నిలవనున్న అమరజ్యోతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రపంచంలోనే ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో మహోజ్వల పోరాటం జరిగింది. ఎంతో మంది త్యాగధనులు స్వరాష్ట్రం కోసం అమరులయ్యారు. అలాంటి అమరవీరుల త్యాగాలు, తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలు సమున్నతంగా స్మరించుకునేలా ప్రపంచంలోనే అత్యద్భుత నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారు. అమరవీరులను ఘనంగా స్మరించుకోవటంలో భాగంగా తెలంగాణ అమరజ్యోతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున అమరవీరుల స్మారక నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోరాట యోధుల బలిదానాలకు చిహ్నంగా అత్యద్భుతంగా ఈ అమరజ్యోతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ఈ అపురూప నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పడంతో పాటు హైదరాబాద్ పర్యాటకంలో మరో కలికితురాయిగా నిలిచేలా అమరజ్యోతి నిర్మాణాన్ని చేపట్టారు. హుస్సేన్ సాగర్ తీరాన లుంబిని పార్క్ దగ్గర 42 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోంది. దాదాపు 27 మీటర్ల ఎత్తులో ఎప్పుడూ వెలిగేలా అమరజ్యోతిని ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత భారీ ఎత్తులో నిర్మిస్తున్న అమరజ్యోతితో సాగర తీరానికి సరికొత్త వన్నె రానుంది. తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అమరజ్యోతికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నాటి నుంచి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో ఆకర్షణీయంగా తెలంగాణ అమరజ్యోతిని నిర్మిస్తున్నారు. దాదాపు 15,000కు పైగా స్క్వేర్ మీటర్ ఏరియాలో స్మారక భవనం రూపుదిద్దుకుంటోంది. పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో దీపాకృతిలో 5 అంతస్తుల స్మారక భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 2 అంతస్తులను పార్కింగ్ కోసం కేటాయిస్తారు. దాదాపు 369 కార్లు, 300కు పైగా ద్విచక్ర వాహనాలను పార్క్ చేసేలా గ్రౌండ్ ఫ్లోర్ కంటే కింద ఉన్న 2 అంతస్తులను వినియోగిస్తున్నారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో తెలంగాణ మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడియో విజువల్ రూమ్ ఉంటాయి. రాష్ట్ర సాధన చరిత్ర, తెలంగాణ మహానుభావులకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు అత్యాధునిక లైబ్రరీ సిద్ధమవుతోంది. 4వ అంతస్తులో కన్వెన్షన్ హాల్, 5వ అంతస్తులో రెస్టారెంట్ తో పాటు సాగర అందాలు వీక్షించేందుకు వ్యూ పాయింట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనం చుట్టూ పచ్చదనం వెల్లివిరిసేలా అతిపెద్ద పార్క్ ను నిర్మిస్తున్నారు. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా గ్రీనరీని ఏర్పాటు చేస్తున్నారు. అమరుల త్యాగాలను భవిష్యత్ తరాలు స్మరించుకునేలా సమున్నతంగా నిర్మిస్తున్న అమరజ్యోతి యావత్ తెలంగాణకే తలమానికంగా నిలవనుంది. తెలంగాణ ప్రజలంతా గర్వపడేలా, రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు అబ్బురపడేలా సాగర తీరంలో అమరజ్యోతి ప్రజ్వలించనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరుల స్మృతి చిహ్నాన్ని అత్యద్భుతంగా నిర్మించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమరజ్యోతి నిర్మాణంపై అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేస్తోంది. అమరవీరులను స్మరించుకుంటూ ఇంత గొప్ప నిర్మాణం చేపట్టిన సీఎం కేసీఆర్ కు అమరవీరుల కుటుంబాలు ధన్యవాదాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల కుటుంబాలకు గుర్తింపుగా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున దాదాపు 4-5 ఎకరాల్లో అమరజ్యోతి స్తూపాన్ని పెద్ద ఎత్తున ప్రపంచంలో ఏ పోరాటంలో అమరులైన వాళ్ళ గుర్తింపు ఇవ్వనటువంటి తరుణంలో మన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చి ప్రపంచ దేశాల నుండి హైదరాబాద్కు సందర్శించడానికి వచ్చినటువంటి వ్యక్తులకు ఈ అమరజ్యోతిని, తెలంగాణ అమరవీరులను స్మరించుకునేటువంటి అవకాశం కల్పించినందుకు మొదటగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ తెలంగాణ వెలిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆ వెలుగు రేఖలను ప్రతిబింబిస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను ప్రపంచానికి చాటి చెప్పేలా అమరజ్యోతి మహోజ్వలంగా ప్రజ్వలించనుంది. యావత్ తెలంగాణకే అమరజ్యోతి తలమానికం కానుంది. ప్రపంచంలోనే ఓ అత్యద్భుత కట్టడంగా చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.